ఈ నెల 5వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరుగుతున్నది. దీని గురించి ఈ లోక్ అదాలత్ మన ప్రస్తుతం జిల్లా జడ్జి గారు చైర్పర్సన్ నేషనల్ లోక్ అదాలత్కి చాలా ఏర్పాట్లు చేశారు. ఏంటంటే లాస్ట్ మంత్ 13వ తారీఖు నుంచి మేడం ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఏమో జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, తర్వాత ఏపీపీలకి, పీపీలకి, తర్వాత ఎక్సైజ్ పీపుల్కి, ఇన్సూరెన్స్ కంపెనీ అదర్ సైడ్ అడ్వకేట్స్కి, అలాగా అందరికీ సాయంత్రం పూట 5 గంటలకి మీటింగ్ పెట్టి మనకి ఎక్కువ కేసులు ఈ లోక్ అదాలత్లో జరగటం, మంచి నెంబర్ రావాలని చాలా కృషి చేశారండి. మనందరికీ తెలుసు లోక్ అదాలత్ అంటే రాజీ మార్గమే రాజమార్గమే. ఇప్పుడు మేడం గారు, రతన్ ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం ఇట్స్ ఏ గేమ్, దాంట్లో ఎవరో ఒక్కలే గెలుస్తారు. దీంట్లో అలా కాదు, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇదేంటంటే ఈ లోక్ అదాలత్ అనేది సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక అవార్డ్ పాస్ చేస్తారు. ఆ అవార్డుకి జడ్జిమెంట్కి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. అదే మనం లోక్ అదాలత్లో కాకుండా జూనియర్ సివిల్ జడ్జి అంటే మేజిస్ట్రేట్ కోర్టులో ఒక కేసు డిస్పోజ్ అయిందంటే ఓడిపోయిన వాళ్ళు అప్పీల్కి వెళ్తారు జిల్లా కోర్టుకి. అక్కడ లోయర్ కోర్టులో ఒక 3 ఏళ్ళు పడుతుంది. జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత అప్పీల్లో మళ్ళీ 3 ఏళ్ళు. అక్కడ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. అక్కడ ఒక 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇది ఇంత టైం వేస్ట్ అవుతుంది మామూలుగా అయితే. అదే లోక్ అదాలత్కి వస్తే అవార్డు పాస్ చేస్తే ఆ అవార్డు మీద అప్పీల్ అంటూ ఉండదు. దట్ ఈస్ ఫైనల్. ఎవరు కూడా వెళ్తానికి లేదు. మన రత్నప్రసాద్ గారు సెక్రటరీ గారు చెప్పినట్లు టైం వేస్ట్ ఉండదు, డబ్బు వేస్ట్ ఉండదు. అది కూడా కాదు, ఇట్లా జరిగినప్పుడు 2 పార్టీలకి మెంటల్ ఎగనీ ఉండదు, బీపీలు రావు, ఏమీ రావు. ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఈ సంవత్సరం ఇది మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ లోక్ అదాలత్. దీనికి మా బార్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలియపరుస్తున్నాం.